श्री गायत्री टूर्स एंड ट्रेवल्स चारधाम यात्रा कंप्लीट ट्रेवल प्लान। పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక అక్కడ ప్రజలను ఈ నిరసనలు ఆపేందుకు బయలుదేరినటువంటి హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఆ హెలికాప్టర్ లో 21 మంది సైన్యం ఉండటం జరిగింది. 21 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. ఇక పాక్ ఏవియేషన్ కు చెందినటువంటి MI-17 హెలికాప్టర్ క్రాష్ అయింది. ముస్ఫరాబాద్ లో కూలిపోయింది ఈ ఆర్మీ హెలికాప్టర్. ప్రమాదంలో అక్కడికక్కడే 21 మంది దుర్మరణం పాలయ్యారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించినప్పుడే ఈ క్రాష్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక దాంట్లో ఎక్కవలసిన వారికన్నా కానీ ఎక్కువ మంది ఎక్కడంతోనే ఆ భారాన్ని తట్టుకోలేక ఈ హెలికాప్టర్ క్రాష్ అయినట్లుగా కూడా ప్రాథమికంగానైతే సమాచారం తెలుస్తోంది. ఇక ఒక్కసారిగా కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలోనే పాకిస్తాన్ సైన్యానికి ఇప్పుడు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతను పర్యవేక్షించేందుకు పాక్ మిలిటరీ హెలికాప్టర్ MI-17 బయలుదేరింది. ఇక బయలుదేరిన కాసేపటికి ముస్ఫరాబాద్ చేరుకున్న వెంటనే కూడా అక్కడ దాంట్లో ఎక్కినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఒక భారం అవటంతో కూడా ఆ హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న వారు 21 మంది ఉండటంతో కూడా ఆ హెలికాప్టర్ లో ఒక ప్రమాదం జరిగింది. ఇక అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ ల్యాండ్ చేసే ప్రయత్నం జరిగినప్పుడే ఈ క్రాష్ జరిగింది. ఒకసారి ఆ క్రాష్ కి సంబంధించినటువంటి వీడియో చూద్దాం. ये ग्रांड सूरत हाल है जी। हेलीकॉप्टर काफी देर से घूमे और लोग जो है वो पुरजोश हैं भाई साहब। ये ग्रांड सूरत हाल है जी। हेलीकॉप्टर काफी देर से घूमे और लोग जो है वो पुरजोश हैं भाई साहब। ये ग्रांड सूरत हाल है जी। हेलीकॉप्टर ऊपर घूम रहे हैं और आवाम को देखिए, आपके दिलों में आवाम सारी जा रही है आगे रावलाकोट से। ये सूरत हाल चल रही है। ఇక వెళ్ళేటువంటి హెలికాప్టర్ ఒక్కసారిగా అక్కడ ప్రమాదానికి గురవుతున్నట్లుగా కూడా అర్థమైన వెంటనే కూడా అక్కడ రోడ్ల మీద వెళ్ళేటువంటి ప్రయాణికులు అక్కడే ఆగిపోయారు. ఇక ఆ వెళ్తున్నటువంటి హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెంటనే కూడా వాళ్ళు క్రాష్ అయ్యే సమయంలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమస్య తలెత్తిందని తెలిసిన వెంటనే కూడా పైలట్ దాన్ని ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు. ఆ సమయంలోనే ఈ MI-17 ఘోర ప్రమాదానికి గురైంది. దాంట్లో 21 మంది పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఆ 21 మంది అక్కడ దుర్మరణం పాలవటం జరిగింది. ఇక POK పరిధిలోని ముస్ఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో నిత్యావసర ధరల పెరుగుదల, పన్నుల విధింపునకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు JAC జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణల్లో ఇప్పటికే పలువురు మరణించగా వందలాది మంది గాయపడ్డారు. ఈ అన్నిటి పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు, అదుపు చేసేందుకు అక్కడ భద్రతా బలగాల్ని తరలించడానికి రంగంలోకి దిగింది పాక్ ఆర్మీ. ఇక అలా వెళ్తున్నటువంటి హెలికాప్టర్ సాంకేతిక లోపం తలెత్తడంతోనే కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో సామర్థ్యానికి మించినటువంటి సిబ్బంది ఉన్నట్లుగానైతే సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటన మీద పాకిస్తాన్ సైనిక విభాగం విచారణకు ఆదేశించింది. ఏ విధంగా ఈ హెలికాప్టర్ లో ప్రమాదం జరిగింది ఏంటి, మరి అంటే ఎక్కువ మంది సిబ్బంది ఉండటం వల్లేనా ఈ ప్రమాదం జరిగింది, సాంకేతిక లోపానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలని విచారిస్తున్నారు. కానీ ప్రజలు తెలుపుతున్నటువంటి నిరసనలు అణిచివేసేందుకు వెళ్తున్నటువంటి ఆర్మీ హెలికాప్టర్ MI-17 ఈ విధంగా కుప్పగూలిపోయి దాంట్లో ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది అంతా చనిపోవటం మీద అయితే ఇప్పుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారు. सामने ऊपर हेलीकॉप्टर काफी देर से घूमे और लोग जो है वो पुरजोश हैं भाई साहब। ये देखिए